బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో శిక్షణ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పుదుకుట్టై సమీపంలోని అమ్మచత్తిరాయి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్ క్షేమమని చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమకు ఎదురుగా విమానం దిగడంతో కాసేపు టెన్షన్ పడ్డారు. సో ఇక విమానం దిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం. రోడ్డుపైనే శిక్షణ విమానం దిగింది. మొత్తంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ చాకచక్యంగా రోడ్డుపై విమానాన్ని దింపేసిన పరిస్థితి. ఈ ఘటన తమిళనాడులోని పుదుకుట్టై సమీపంలో చోటు చేసుకుంది. రోడ్డుపై అత్యవసరంగా విమానం ల్యాండ్ అవ్వడంతో అక్కడున్న స్థానికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందన్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. విమానాన్ని చూడటానికి పోలీసులు పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను తమిళనాడులో శిక్షణ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇక విజువల్స్ ని చూస్తున్నాం. మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పుదుకుట్టై సమీపంలోని అమ్మచత్తిరాయి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పైలట్ అయితే ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ శిక్షణ విమానానికి పూర్తి భద్రత కల్పిస్తున్నారు. టెక్నీషియన్స్ ని తెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సాంకేతిక సమస్యను సవరించి విమానాన్ని మరలా తీసుకువెళ్లే ప్రయత్నం అయితే హుటాహుటిన చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా విమానం రోడ్డుపై దిగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం రోడ్డుపై ల్యాండ్ అయిందని తెలుసుకుని ఆ విమానాన్ని చూడటానికైతే జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో విమాన భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విమానాన్ని రోడ్డుపై దిగిన సందర్భాన్ని అయితే మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సో రోడ్డుపై విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు పైలట్ అయితే క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా తమిళనాడులో శిక్షణ విమానానికి పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. రోడ్డుపై అత్యవసరంగా విమానం ల్యాండ్ అయింది. ఆ దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పోలీసులు పూర్తి భద్రతనైతే విమానానికి కల్పిస్తూ ఉన్నారు. సాంకేతిక సమస్యను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది.